హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు నా ముందు చాలా బాక్సెస్ ఉన్నాయి, మీకు కనిపించట్లేదు. సో ఇవన్నీ కూడా కిచెన్ ప్రోడక్ట్స్ అనమాట. నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అమెజాన్ బజార్ అనేసి ఒక కొత్త సెక్షన్ లాగా స్టార్ట్ చేశారు ఒక 2 months బ్యాక్. ఇది కొలాబరేషన్ వీడియో అస్సలు కాదు, నేనే తెప్పించుకున్నాను. సో అందులో ఏంటంటే కిచెన్ ప్రొడక్ట్స్ చాలా తక్కువకు ఉన్నాయి. అందుకే నేను సరే కిచెన్కి ఏమైనా కావాలంటే అక్కడ తెప్పిద్దాము అనుకుంటున్నా. 99 రూపీస్, 100, 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి. అండ్ పర్సనల్లీ నాకు కూడా కిచెన్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం, అందుకనే నేను ఇవి తెప్పించాను. నేనేం చేస్తాను అంటే వీటి ప్రైసెస్ కింద డిస్ప్లే చేస్తాను, అలానే అమెజాన్లో ఫొటోస్ ఉంటాయి కదా, అవి కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. సో ఫస్ట్ వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్, ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా, ఈ చట్నీ బౌల్స్ 4 తెప్పించానండి. నేనేమనుకున్నా తెలుసా, ఇవి దిస్ ఈజ్ అ కాస్ట్లెస్ట్ వన్ అనుకుంటా అన్నిట్లో, 280 ఎంతో ఉంది. ఇవి బాగా చిన్నగా వస్తాయేమో అనుకున్నా, బట్ ఎంత బాగున్నాయి తెలుసా. చక్కగా మనం ఇడ్లీ దోశ కూడా చట్నీ వేయొచ్చు, అంటే ఒక 2 times వేయాల్సి వస్తుంది అనుకోండి, బట్ స్టిల్ దిస్ ఈజ్ సో క్యూట్. అసలు చాలా చాలా నచ్చాయి నాకు. ఇంత బాగా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికంటే కూడా చక్కగా పెద్దగా వచ్చాయి. ఐ థింక్ ఇది 50 ml అనుకుంటాం, అందుకనే చాలా బాగా వచ్చాయి అసలు. వెరీ నైస్. సో ఇప్పుడు మనం సమోసాతో పాటు చట్నీ సర్వ్ చేస్తూ ఉంటాము, అలా కూడా ఇవ్వచ్చు. అండ్ నాచోస్ పెట్టించి సాల్సా ఇవ్వడానికి, ఇట్లా డిప్ ఏదైనా ఇవ్వడానికి, ఏదైనా కానీ దిస్ ఇస్ సో క్యూట్. చాలా చాలా బాగున్నాయి. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. కలర్ కూడా బాగుంది, బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్స్, పైన ఇట్లా రిమ్ మీద ఎల్లో కలర్ వచ్చింది. ఎక్సలెంట్. వుడ్ ప్లేట్ మీద ఏవైనా స్నాక్స్ సర్వ్ చేసి దీంట్లో ఏదైనా డిప్ వేసి ఇస్తే సూపర్, అల్టిమేట్ అనమాట. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ప్లేట్స్ పెట్టుకునే ర్యాక్. దీన్నే మనం మూతలు పెట్టుకోవడానికి కూడా వాడచ్చు. ఇప్పుడు మనం చాలా కుక్వేర్ అవి కొంటూ ఉంటాం కదా, వాటికి గ్లాస్ లిడ్స్ వస్తాయి. యాక్చువల్గా వాటిని స్టోర్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్, ఎట్లా స్టోర్ చేయాలో కూడా అర్థం కాదు. సో ఇలా మనం ఆ గ్లాస్ లిడ్స్ పెట్టుకోవచ్చు, లేదా ప్లేట్స్ పెట్టుకోవచ్చు, లేదా కొన్ని కామన్ మూతలు ఉంటాయి స్టీల్ అయినా సరే, అవి ఎక్కడ పెడతాము, సో అవి కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. సో అలా స్టోర్ చేసుకోవడానికి అన్నట్లు తీసుకున్నా. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఇప్పటి నుంచి నేను మా కిచెన్లోకి ఎక్కువగా ఆర్గనైజ్ చేసే ఐటమ్స్ కొంటాను అని. ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ ఇట్స్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, ఇవి పాడవు ఎలాగో. సో దీనివల్ల ఏంటంటే కిచెన్ స్లోగా నాట్ ఓన్లీ కిచెన్, ఎనీ రూమ్ కొంచెం క్లీన్గా ఉంటుంది అనమాట, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో ఇంకా 2026లో నేను ఇంకా ఆర్గనైజ్డ్గా ఉందాం అనుకుంటున్నా. ఆల్రెడీ నేను ఏవైతే అనుకున్నానో 25లో అవన్నీ దాదాపుగా చేశాను, అట్లీస్ట్ 60% చేశాను. సో 26లో ఇంకా ఎక్కువ ఆర్గనైజ్డ్గా, ఇంకా ఎక్కువ ఇంత నీట్గా పెట్టుకోవడం కానీ అవన్నీ కూడా ఇంకెక్కువ చేద్దాం అనుకుంటున్నా. దీని ప్రైస్ కూడా చెప్తాను, అండ్ కింద డిస్ప్లే చేస్తాను. అండ్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, మెటల్ది అనమాట. దిస్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇది 200 బిలోనే, ఇది కూడా అంతే 200 బిలోనే అనుకుంటా. ఇది కప్స్ పెట్టుకోవడానికండి. సో ఒక మూలకి ఇది పెట్టేసి కప్స్ అన్నీ తగిలిచ్చేస్తే షెల్ఫ్స్లో మనకి ప్లేస్ తక్కువగా పడుతుంది. అండ్ మాది వచ్చేసి మాడ్యులర్ కిచెన్ కాదు, అంటే నార్మల్ పాత కిచెన్కి డోర్స్ ఉంటాయి, కానీ ప్రాపర్ ఇంక ఇప్పుడు వస్తున్నాయి కదా మాడ్యులర్ కిచెన్స్, అసలు ఏది ఓపెన్ చేసినా అద్భుతం లాగా, ఆ టైప్లో లేదు. సో నాకు ఎప్పుడు కూడా స్టోరేజ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. సో దట్స్ ద రీజన్ ఐ టుక్ దిస్. అండ్ ఐఎమ్ ఏ చాయ్ లవర్, సో చాలా కప్స్ నేను యూజ్ చేస్తూ ఉంటా డేలో. గ్రీన్ టీ, హాట్ వాటర్, ఈ వాటర్, ఆ వాటర్, హెర్బల్ టీ, నార్మల్ టీ, అండ్ బార్లీ వాటర్, ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట. ఇఫ్ ఐఎమ్ ఎట్ హోమ్, ఇట్స్ ఏ వే ఆఫ్ డ్రింకింగ్ మోర్ లిక్విడ్స్. సో అందుకని నేను కప్స్ అండ్ గ్లాసెస్ ఎక్కువ వాడుతూ ఉంటా. సో ఇలా పెట్టుకుంటాను. నాకు మంచి మంచి కప్స్ కలెక్ట్ చేయడం కూడా ఇష్టం, సో దీనికి పెట్టుకుందాం అన్నట్లు నేను తెప్పించా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంకా మీల్ ప్రెప్ ఫుల్గా చేస్తూ ఉంటా కదా, దానికోసం నాకు ఈ ట్రే కావాల్సి ఉండే. ఈ ట్రే ఎందుకు అంటే, ఇది ఇలా హనీకోమ్ మోడల్ వచ్చింది. ఇది సిలికాన్ ట్రే, ఐస్ క్యూబ్ ట్రే. సిలికాన్ దాంట్లో ఏంటంటే, నా దగ్గర ఇంతకుముందు ప్లాస్టిక్వి కూడా ఉన్నవి చాలా. వాటిలో ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ ఐస్ క్యూబ్సే చేసి పెట్టామనుకోండి, అవి బయటికి తీయాలంటే ఇట్లా తీసి కొట్టాలన్నమాట, అవన్నీ కింద పడతాయి, అన్నీ ఒకేసారి పడతాయి. ఓకే, అలా కాకుండా ఇట్లా మనం సిలికాన్వి తీసుకున్నాం అనుకోండి,
ఇట్లా ఎక్కడైతే మనకి ఒకటి కావాలనుకోండి ఆ ఒక్కదాని దగ్గర ఇలా నొక్కేస్తే ఆ ఒక్కటే వస్తుంది. ఎస్పెషల్లీ నేను ఇది తీసుకుంది ఎందుకంటే నేను మీల్ ప్రెప్ చేసేటప్పుడు రకరకాల థింగ్స్ ఫ్రీజ్ చేస్తూ ఉంటాను. టొమాటో ప్యూరీ ఫ్రీజ్ చేస్తాను, ఒక్కోసారి గ్రేవీ ఫ్రీజ్ చేస్తాను, అండ్ ఇంకోసారి కొబ్బరి గసగసాలు అవి ఫ్రీజ్ చేస్తాను. సో అలా ఈ చిన్నది ఎందుకు తెప్పించాను అంటే నాకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ప్లస్ వింటర్ కూడా రాబోతుంది కదా. వీ కెన్ డూ టీ మసాలా, జింజర్ అండ్ ఇలాయచీ అండ్ తులసి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి వీటిలో ఫ్రీజ్ చేసుకొని చక్కగా టీలో ఒక ఐస్ క్యూబ్ తీసి వేసుకున్నామంటే అప్పటికప్పుడు బాగుంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తులసి చెట్టు లేదు మా ఇంట్లో, కానీ తులసి లీవ్స్ చలికాలంలో లేదా వర్షాకాలంలో టీలో వేసుకుంటే మంచిది అంటారు. సో అట్లా ఐ వాజ్ థింకింగ్ ఇంకా ఏమైనా ఐడియా రావచ్చు తర్వాత, బట్ నౌ ప్రస్తుతానికైతే ఐడియా అది. దిస్ ఈజ్ వెరీ నైస్ కదా. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి, ఈ మధ్య నేను డైట్ షేర్ చేసుకుంటున్నా కదా మీతో. మీరు అనుకోవచ్చు ఏంటి అంత డైట్ చేసి కూడా మీరు ఎక్కువ సన్నబడలేదు అనేసి. దట్స్ ద ఛాలెంజ్. అందుకనే నేను డైట్ చేస్తున్నాను. బికాజ్ హార్మోనల్ మెడిసిన్స్ వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము. ఎంత తక్కువ తిన్నా కానీ వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటాము. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. లిటరల్గా కడుపు మార్చుకొని రోజు గంట సేపు వాక్ చేసినా కానీ ఆఫ్టర్ 2 weeks నేను వెయిట్ చూసుకుంటే 1 kilo పెరిగాను. అలా ఉందన్నమాట ఇప్పుడు సిచ్యువేషన్. మై డైట్ ఈజ్ వెరీ గుడ్, కాకపోతే నా సిచ్యువేషన్ అట్లా ఉంది. సో ఈ మధ్య సాలడ్స్ చేస్తున్నా కాబట్టి కాస్త అందంగా ఉండాలని ఈ క్రింక్లర్ నైఫ్ కొన్నాను. దీంతో ఏంటంటే మంచిగా కుకుంబర్స్ అవి కట్ చేసి ఇట్లా అందంగా వస్తాయి అన్నమాట. బాగుంది కదా ఇది. సో సంథింగ్ డిఫరెంట్, ఏదో అలా సాలెడ్ అందంగా చేయాలి అన్న ఉద్దేశంతో అనమాట. ఐ డోంట్ నో ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది అయితే నాకు తెలీదు. ఇది ఓన్లీ సాలెడ్స్కే వాడాలి మనం, అంటే జస్ట్ ఆ షేప్లో కట్ చేయడానికే తప్ప స్ట్రాంగ్గా వేరేవైతే మనం కట్ చేయొద్దు. అంత స్ట్రెంగ్త్ అయితే లేదు దీంట్లో. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఈ మధ్య కాలంలో నేను చాలా చోట్ల ఇది చూశానండి. సో మా అబ్బాయి చాలా బేకింగ్ చేస్తాడు అనమాట. సో సిలికాన్ది ఈ షీట్ తెప్పించాను. దిస్ ఈస్ గుడ్. నేను దీని సైజ్ ఎంత వస్తుందా అని ఐ వాజ్ రియలీ వర్రీడ్ అనమాట. ఎందుకంటే కొంచెం పెద్ద సైజే కావాలి మనకి. చూడండి అసలు ఎట్లా అతుకుపోయింది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. సిలికాన్ ఐటమ్స్ ఏంటంటే మనం చక్కగా వాష్ చేసుకోవచ్చు అండ్ పాడవవు త్వరగా, అండ్ వేడి వేడి థింగ్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, పెయింట్ స్మెల్ లైట్గా ఉంది, వాష్ చేసుకోవాలి, వాష్ చేసి వాడాలి. సో దీంట్లో ఏంటంటే ఇట్లా మెజర్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు పిజ్జా రోల్ చేస్తున్నాం అనుకోండి, ఎంత మనం స్ప్రెడ్ చేయాలి అన్నట్లు కూడా చూసుకోవచ్చు. ఆల్సో ఈ మధ్య కాలంలో మన కిచెన్లో చాలామంది ఏం చేస్తున్నారంటే రోటీస్ రోల్ చేస్తున్నారు దీని మీద. నాకు కూడా డైరెక్ట్గా కిచెన్ ప్లాట్ఫామ్ మీద రోటీస్ రోల్ చేయడం నచ్చదు, ఎందుకంటే దాని మీద మనము కెమికల్స్ వేసి తుడుస్తూ ఉంటాం కదా. సో దాని మీద ఎంత తుడిచినా కానీ, అంటే మళ్ళీ ఫ్రెష్ క్లాత్ తీసుకొని తుడిచి అప్పుడు రోటీస్ చేసినా కానీ సంహౌ మనం క్లీనింగ్ కెమికల్స్ ఉండిపోతాయేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకే నేను అసలు డైరెక్ట్గా కిచెన్ ప్లాట్ఫామ్ మీద చపాతీలు రుద్దను. నేను నార్మల్గా పీట లాంటిదే యూజ్ చేస్తా. సో ఇది చపాతీలకు కూడా మన వాళ్ళు చాలామంది వాడుతున్నారు. దిస్ ఈస్ నైస్. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్. ఇందులో అయితే ఈ ఒక్క కలరే ఉంది. నేనైతే కలర్ లేనిది తీసుకునేదాన్ని, బట్ అన్ని కలర్వే ఉన్నాయి అన్నమాట. ఇది బేకింగ్కి కూడా బాగుంటుంది. మా అబ్బాయి కుక్కీస్ అవి ఇవి బేక్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాడికి కూడా బాగుంటుంది అన్నట్లు నేను తీసుకున్న. సైజ్ కూడా బాగుంది చూడండి. మూర కంటే ఎక్కువ ఉంది, మూర అనుకోండి. ఓకే, అండ్ 18 inches ఉంది. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే, నాకు కిచెన్లో మసి బట్టల్లాగా క్లాత్స్ వాడడం అంత నచ్చదన్నమాట. అండ్ అవి కాలుతాయేమో అన్నట్లుంటుంది నాకు. ఎలా తెలుసా, అసలు ఎక్కడ లేని థింగ్స్ నాకు నా దగ్గరకు వచ్చి మరీ హర్ట్ చేస్తాయి అన్నట్లు ఉంటుంది. ఊరికే చేయి కట్ అవుతుంది, ఊరికే చేతులు కాలుతుంటాయి, అట్లా ఉంటుంది అనమాట. సో అందుకనే ఇవి చూడండి, ఇవి కూడా సిలికాన్వే. ఇవేంటంటే చక్కగా మనం వంట చేస్తున్నాం అనుకోండి, ఇట్లా గిన్నెలు పట్టుకోవడానికి వాడచ్చు, పాట్ హోల్డర్స్ లాగా. లేదు ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ మీద వేడివేడి గిన్నెలు పెడుతున్నాం అనుకోండి, ఇది ముందు పెట్టేసి దాని మీద వేడి గిన్నె పెట్టినా ఏం కాదు. సో ఈ పర్పస్లో నేను ఇవి 4 తీసుకున్నాను. 2 గ్రే, 1 బ్లూ, 1 ఆరెంజ్.
సో ఇవి కూడా ఏంటంటే అస్సలు పాడవండి, అస్సలు అంటే అస్సలు పాడవవు. చక్కగా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు క్లాత్స్ ఉన్నాయనుకోండి, ఏమైనా మరకలు పడ్డా ఏదైనా అవి కనిపిస్తూ ఉంటాయి ఎంత వాష్ చేసినా కానీ. ఇవైతే చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. సో ఇవి కిచెన్లో ఉండాలి అన్నట్లు తెప్పించాను అనమాట. ఇవి ఈసారి తెప్పించిన అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ ఇంకొక 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది నేను డైట్ చేస్తున్నా ఇప్పుడు అని చెప్పాను కదా, సో మా హస్బెండ్కి కూడా బలవంతంగా నా డైటే తినిపిస్తున్నాను. సో ఐ వాంటెడ్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేట్స్. ఇవి కూడా నాకు అరౌండ్ 260లో 2 కనిపించాయి, అందుకే తీసుకున్నాను అనమాట. సో ఇట్లా ఉంటే ఏంటంటే నార్మల్ రౌండ్ ప్లేట్లో కూడా మనం అన్నీ పెట్టుకోవచ్చు, కానీ ఇట్లా ఉంటే ఇప్పుడు నేను రైస్ ఇక్కడ పెట్టుకోవాలి, ప్రోటీన్ ఇక్కడ పెట్టుకోవాలి, సాలెడ్ ఉండాలి, పెరుగు కంపల్సరీ ఉండాలి, అండ్ ఏదైనా కర్రీ ఉండాలి. సో ఐ నో దట్ ఐఎమ్ ఈటింగ్ ఎవ్రీథింగ్. అవి నాకు డైట్లో కంప్లీట్గా ఇవన్నీ ఉండాలి అనే చెప్పారు. సో ఇట్లా వడ్డించుకుంటే నాకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో ఇవి తీసుకున్నా. దట్టు 250కి నాకు 2 వచ్చాయి కాబట్టి తీసుకున్నమాట. రైస్ ఇక్కడ, బాయిల్డ్ ఎగ్ కానీ చికెన్ కానీ ఇక్కడ, కర్రీ ఒక దాంట్లో, అండ్ సాలెడ్, పెరుగు, కొంచెం పికిల్ ఇంట్లోది పెట్టుకున్నా కానీ ఇట్స్ ఏ హెల్దీ మీల్, అది తెలుస్తుంది అనేసి ఇలా తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు నేను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి దానికోసం చాలాసార్లు వెతికాను. 1 ఇయర్ నుంచి 2 సార్లు వెళ్ళా, లాస్ట్ ఇయర్లో చాలాసార్లు వెతికాను, బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. అక్కడ చిన్నగా ఉన్నాయి అనమాట. ఇంకా మరీ ఇంత అన్నం కూడా తినకుండా ఉండలేమబ్బా. అక్కడేమో మరీ రైస్ తింటే ఉంది, అది మనకు కష్టం. అందుకనే నేను ఈ ప్లేట్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఒకటి, ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఈ ప్లేట్స్ వచ్చేసి డిష్ వాషర్లో కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా, నేను మా అబ్బాయి ఏమో ఐకియా డిన్నర్ సెట్లోనే తింటాం రోజు. మా హస్బెండ్ ఓన్లీ స్టీల్ ప్లేట్లో తింటారు, ఓన్లీ స్టీల్ ప్లేటే కావాలంటారు. సో అందుకు కూడా అందరికీ కామన్గా అగ్రి అయ్యేలాగా ఉన్నాయి ఇవి అనేసి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాక్సులు కావాలని అడిగింది. సో ఇవి తెప్పించా. ఇవి సేమ్ సైజ్ అబ్బా, సేమ్ సైజు. ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 వీటికి మూతలు వచ్చాయి. రాత్రి నుంచి మా ఇంట్లో ట్రై చేస్తూ ఉన్నాము వీటిని తీయడానికి. ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తున్నాయి అనమాట. సో ఇవి అసలు తీయలేకపోయాము. ఐ విల్ ట్రై టుడే, ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇవేంటంటే చక్కగా ఫ్రిడ్జ్లో డోర్కి పెట్టుకోవడానికి, డోర్లో పెట్టుకోవచ్చు కదా. సో మా మమ్మీకి ఏంటంటే చాలా చిన్న ఫ్రిడ్జ్, వాళ్ళది బుడ్డి ఫ్రిడ్జ్ అనమాట. సో అందులో ఏమీ పట్టట్లేదు సరిగ్గా. సో డోర్కి 2 ర్యాక్స్ ఉంటాయి కదా, అక్కడే చక్కగా ఏమైనా వెజిటబుల్స్ కానీ అవి కట్ చేసి పెట్టుకోవడానికి ఉంటే లోపల కొంచెం ఖాళీ అవుతుంది. అలా అన్నట్లుగా నేను ఈ టైప్వి తెప్పించాను. సో ఇది వీలైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ అదండి ఇవాళ వీడియో. కిచెన్ ప్రొడక్ట్స్ అయితే అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇంకొకసారి వాష్ చేసేసి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. సో అదండి, ఈ మధ్య బ్లాగ్స్ తక్కువగా వచ్చినా కానీ ఓవరాల్ వీడియోస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో తప్పకుండా చూడండి. మీకు ఇంకేమైనా స్టోర్స్ నేను కవర్ చేయాలి అనుకుంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ షేర్. అండ్ ఏంటంటే అన్ని స్టోర్స్లో కూడా కష్టం, ఫస్ట్ వాళ్ళని అడగాలి, వాళ్ళు ఓకే అయితేనే నేను షూట్ చేస్తాను అనమాట. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. అదండి, ఇంకా ఏమైనా టాపిక్స్ కానీ ఏమైనా ఉంటే మళ్ళీ కామెంట్స్లో పెట్టండి. అండ్ ఆల్సో మీరు చెప్పారు డైట్లో డిన్నర్ చూపించండి అనేసి. ఎస్, అది నేను ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేసేసాను. 1 వీక్లో చూపించేస్తాను. అంటే ఇప్పుడు నేను ఎవ్రీడే డిన్నర్ తింటూ ఉంటే షూట్ చేసి వాటిని అన్నీ కంపైల్ చేసేసి చేయాలి కదా. సో అందుకని నేను ఒక 1 వీక్ పడుతుంది అని చెప్తున్నాను. సో అదండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి, ఓకేనా? మళ్ళీ కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.